ఈ ట్రాన్స్ప్లాంట్ ఒకసారి చేయిస్తే మళ్ళీ చేయించుకోవాలన్నా లేకపోతే ఎన్ని సంవత్సరాలు వర్కౌట్ అవుతుంది, పర్మనెంటా కాదా, చాలా కామన్ క్వశ్చన్ ఇది. సో ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే మెకానిజం ఏంటంటే, మనం ఎక్కడైతే పర్మనెంట్ రూట్స్ ఉంటాయో స్పెషల్గా మన బ్యాక్ ఆఫ్ హెడ్లో నుంచి తీసుకొని ఎక్కడైతే మనకు థిన్నింగ్ ఉందో అక్కడ రిప్లేస్ చేస్తాం. సో పర్మనెంట్ రూట్స్ అనేది వాటి మీద జనరల్గా ఈ హార్మోనల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి అవి అంతే స్టేబుల్గా చాలా సంవత్సరాలు ఉంటాయి. మీరు కనుక 30sలో కనుక మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ట్రాన్స్ప్లాంట్ హెయిర్ వరకు మేము 100% అట్లీస్ట్ ఒక 20 years గ్యారంటీ ఇవ్వగలుగుతాం. కాకపోతే దీంట్లో వచ్చిన ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్స్ ఉన్నాయో అవి తిన్నయ్యే ప్రాసెస్ ఆగదు. సో దాని కొరకు ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మీ రిజల్ట్ కనుక లాంగ్ టర్మ్ మెయింటైన్ అవ్వాలంటే మీరు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడితే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్తో పాటు మీ ఒరిజినల్ హెయిర్ కూడా ఏదైతే థిన్ హెయిర్ ఉన్నాయో అవి కూడా గ్రోత్ బాగుంటాయి. సో రిజల్ట్ అనేది అప్పుడే బాగుంటుంది. సో పర్మనెంటా నాన్ పర్మనెంటా కంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మీ డాక్టర్ అడ్వైస్ చేసినట్టు కొన్ని స్ప్రేస్, కొన్నిసార్లు కొంతమంది టాబ్లెట్స్, కొన్నిసార్లు మల్టీవిటమిన్ టాబ్లెట్స్, కొన్నిసార్లు కాంబినేషన్స్, అది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. మీకు ఏది సూట్ అనేది మీ డాక్టర్తో ఒకసారి డిస్కస్ చేసి కనుక చేసుకోగలిగితే కనీసం ఒక డికేడ్ నుంచి హయ్యర్గా మనం రిజల్ట్ని లాంగ్ టర్మ్ మెయింటైన్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి.